సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సమావేశంలో మంత్రివర్గం కీలక ఎజెండాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ 46 అథారిటీలో ఆమోదించడంతో పాటు అమరావతి నిర్మాణం కోసం అవసరమైనటువంటి నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది. అలాగే 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించినటువంటి అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు 32,133 ఉద్యోగాలు వచ్చే ప్రతిపాదనలకు ఆమోదించనుంది. ఇక అదేవిధంగా ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్, ఏపీ కేబినెట్ సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు అమరావతితో పాటు భూ సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఏపీ కేబినెట్ ఈ సందర్భంగా నిర్ణయాలు చాలా ఎక్కువగానే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ సాయిచంద్. ఈరోజు మరి కాసేపు అంటే 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కాబోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుంచి కూడా మరి కాసేపట్లో కూడా అమరావతికి చేరుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులంతా కూడా ఈ క్యాబినెట్ భేటీలో కూడా పాల్గొంటారు. అయితే ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో కూడా కొన్ని కీలకమైన అంశాలపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా బిల్లు ఏదైతే ఉందో దానికి అసెంబ్లీ ఆమోదించి దాని తర్వాత కూడా జాతీయ ఎస్సీ కమిషన్కు పంపించింది. అయితే ఇప్పుడు ఆ జాతీయ ఎస్సీ కమిషన్ ఆ బిల్లును కూడా ఆమోదించి తిరిగి ప్రభుత్వానికి పంపించింది. ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును కూడా ఈరోజు చర్చించి క్యాబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లు మటుకు ఆమోదం తెలిపితే మటుకు రాబోయే త్వరలో కూడా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాంతో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే రాజధానికి సంబంధించి కూడా ఇంకా భవిష్యత్తులో అవసరాల కోసం దాదాపు 35,000 నుంచి 40,000 ఎకరాల భూములు అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రెండో ఫేజ్లో అంటే రాజధాని అమరావతికి సంబంధించి కూడా దాదాపు 40,000 ఎకరాల భూములు కూడా సమీకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి పర్యటన పైన కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి దాని మీద కూడా ఎలా ఏర్పాట్లపైన కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల 5వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. దాంట్లో కూడా పలు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చైర్మన్గా ఉన్న ఎస్ఐపిబి సమావేశం కూడా పలు అంశాలపైన చర్చించి ఆమోదం తెలిపారు. దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాదాపు ఎస్ఐపిబి దాదాపు 30,000 కోట్లకు పైగా పెట్టుబడులు అలాగే 32,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న అంశాలపైన కూడా ఎస్ఐపిబి చర్చించింది. దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఐటీ సంస్థలు కూడా భూములు అలాగే కొన్ని ఇండస్ట్రీస్ కూడా భూములు కేటాయింపులు ఇతర పారిశ్రామిక వాళ్ళకు వసతులు కల్పించే అంశంపైన క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో టీసీఎస్ ఏర్పాటు చేసే ఐటీ సంస్థ కూడా భూములు కేటాయింపు చేసే అవకాశం ఉంటుంది. అలాగే కుప్పంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఉండవల్లి పెనుబాక రైతులకు సంబంధించి కూడా జరిబు భూములకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే అంశంపైన కూడా క్యాబినెట్లో చర్చించి దాని మీద ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ మంత్రి మండలి అలాగే నెల్లూరులో ఏపీఐసికి అలాగే విజయనగరం జిల్లాలో గ్రేహౌండ్స్కి గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రికి అవసరమైన భూములు కూడా ఇచ్చేందుకు కూడా క్యాబినెట్ భేటీలో చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు నాలా ఫీజు రద్దు అంశంపైన కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా సమాచారం. మొత్తం చూసుకుంటే మటుకు ప్రధానంగా ఈరోజు జరిగే పలు కీలక అంశాలపైన కూడా చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. సాయిచంద్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.